టీడీపీ బీజేపీ పొత్తు 2019 ఎన్నికల్లో ఉంటుందా అంటే ఉండదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుంచి ఒకటి ఆరా మినహా ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించాయి. అలాగే 2014 ఎన్నికల్లో కూడా ఆంధ్రాలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాయి. అంతేకాదు చంద్రబాబు తన మంత్రివర్గంలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కీలక శాఖలు కేటాయించారు. అలాగే మోదీ కూడా తన మంత్రివర్గంలో కీలక శాఖలను ఇద్దరు టీడీపీ ఎంపీలకు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 3.5 ఏళ్ల పాటు అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఈ రెండు పార్టీల మధ్య మిత్రధర్మం చెడినట్లు కనిపిస్తుంది. అందుకు చంద్రబాబు శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ చేసిన సంచలన వ్యాఖ్యలే నిదర్శనం. ఆయన ఏమన్నారంటే, మాపై విమర్శల అంశాన్ని ఆలోచించుకోవాలంటూ బీజేపీ అగ్రనాయకులకు ఆయన విజ్ఞప్తి చేశారు. స్నేహం వద్దనుకుంటే నమస్కారం పెట్టాలని కమల్నాథులకు ఆయన సూచించారు. తాము మిత్రధర్మం పాటిస్తున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందువల్లే తాము మాట్లాడలేకుండా ఉన్నట్లు ఆయన వివరించారు. బీజేపీ నేతల విమర్శలపై ప్రతి విమర్శలు చేయకుండా మా వాళ్లను తాను కంట్రోల్ చేస్తున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు పాలు నీళ్ళలా కలిసి ఉన్న బీజేపీ, టీడీపీ నేతలు ఇప్పుడిలా ఉప్పు నిప్పుగా మారడంపై ఆ పార్టీల పొత్తు భవిష్యత్తులో ఉంటుందా ఉండదా అనే అంశంపై తెలుగు ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చెడడానికి ప్రధాన కారణాలు ఇవే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అవేమంటే, ఒకటి పోలవరం అంశం, మరొకటి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకొని వారికి చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు పి విష్ణుకుమార్ రాజు ఈ అంశాన్ని లేవనెత్తారు. అలాగే టీడీపీ పాలనలోని లోపాలను ఆయన ఎత్తి చూపారు. అంతేకాకుండా రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా తామే పోరాటం చేసి వాటిని తీసుకొచ్చామన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. మిత్రధర్మాన్ని తామే పాటిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు మోదీ సర్కార్పై సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ ఆరోపణలు గుప్పిస్తూ మిత్రధర్మాన్ని చెడగొడుతున్నారని ఆయన విమర్శించారు. హాయ్, నేను మీ రాజా రవీంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.